హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నైట్ అయితే 10 గంటలు అయిందండి. ఇంకా నిద్ర అయితే ఫుల్గా ముంచుకు వచ్చేసింది. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది. అప్పటికే ఓ 10 నిమిషాలు పడుకొని అటు ఇటు ఇంకా బట్టలు అయితే కళ్ళల్లో ఆడేస్తుంది. అమ్మో పొద్దున్న కటింగ్ అవ్వదు, ఎలాగోలా ఓపిక చేసుకుని కట్ చేసుకోవాలి అని అనుకుంటూ ఎంతో సంకల్పంతో కొండలు కొట్టినంత కష్టంగా పైకి లేచి ఇంకా కటింగ్ అయితే చేద్దాం అనుకున్నానండి. కటింగ్ కి వీడియో అయితే తీద్దాం అనుకున్నాను, బట్ అస్సలు ప్రాణం బాగోలేదు. అందులో డ్రెస్ మీద అసలు కంఫర్ట్ గా లేదు. ఇంకా నైటీ వేసేసుకొని కట్ చేశాను. 12 అయితే అయిపోయింది రాత్రి. కాంబినేషన్ అయితే బిస్కెట్ కలర్ అండ్ ఒక్క రంగు అనమాట అండి. నేను చిన్నగా బాడీకి అయితే డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి నేను చూపిస్తున్నాను. ఈ పూసలతో డిజైన్ అయితే చేస్తాను. ఎలాగా ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి. ఇట్లాంటి పూసలు తెచ్చుకొని రెడీగా పెట్టుకుంటే చిన్న చిన్న పిల్లల ఫ్రాక్స్ కి చాలా బాగుంటదండి. నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మంచి మంచి డీటెయిల్స్ అయితే మీకు చెప్తూ ఉంటాను. ఇది వచ్చేసి చిన్న పాపదండి. ఇద్దరికి కట్ చేశాను. ఒక పాపకు వచ్చేసి అంబ్రెల్లా వేసి డబుల్ లేయర్స్ వేసాను అనమాట. పైన ఒకటి కింద ఒకటి వచ్చేలాగా. చిన్న పాపకి ఏమో స్టెప్ బై స్టెప్ గౌన్ లాగా స్టిచ్ చేద్దాము, కుచ్చులు గౌన్ అని చెప్పేసి. నేను ఎప్పుడో ఈ ఫ్రాక్ వచ్చేసి ఈ మోడల్ చిన్నప్పుడు కుట్టానండి. నాకు 12-13 సంవత్సరాలు. అప్పట్లో చిన్నపిల్లలు బాగా వాడేవాళ్ళు. నాకు మిషన్ కాళ్ళు అందనప్పుడు ఇవి కుట్టానమాట. అప్పటి నుంచి మళ్ళీ కుట్టలేదు. సరే ఇప్పుడు ఒకసారి మళ్ళీ కుడదాం అని చెప్పేసి మీ అందరికి చూపిద్దామని స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా ఇందాక డిజైన్ ఎలా ఉందో అదే డిజైన్ ఇప్పుడు నేను చేయబోతున్నాను. ఎలా చేస్తాను ఏంటి అనేది సింపుల్ వేలో చూడండి. ఇది జస్ట్ ఏంటంటే ఇట్లా డార్క్ కలర్ ప్లెయిన్ వాటికి వేసుకోవడానికి బాగుంటదండి. మరి లేకపోతే బ్లౌజులు ఉంటాయి కదా, ప్లెయిన్ బ్లౌజులు, అప్పటికప్పుడు మనకి ఏదైనా కావాలి అనుకుంటే కుట్టే పని లేకుండా ఈ స్టైల్లో అయితే మనం వేసుకోవచ్చు. ఈ పూసలు ఎక్కడ దొరుకుతాయి అంటే, నేను ఒకసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ లేసుల షాప్ దగ్గర ఇవన్నీ మెటీరియల్స్ ఉన్నాయన్నమాట. ఇవి ప్యాకెట్స్ తో పెద్ద పెద్ద అర కేజీ ప్యాకెట్స్ ఉంటే నేను కావాలని చెప్పి ఒక 100 రూపాయలు ఇవ్వండి అంటే 100 గ్రాములు ఎంతో, 100 రూపాయలకి 100 గ్రాములు కాదు సంథింగ్ ఎంతో ఆ డబ్బాలో వచ్చినాయి అనమాట. ఇది తీసుకురావడం కూడా నేను చాలా రోజులైందండి. దగ్గర దగ్గర ఒక 6 నెలలు 4 నెలల పైన అవుతుంది. అప్పటి నుంచి దానికి దేనికి వాడలేదు. ఒకసారి తెచ్చిన తర్వాత ఒకసారి అయితే వాడాను. మళ్ళీ అంతే, ఇక్కడ డబ్బా అలా పెట్టేసాను. నిన్న షాప్ ఖాళీ చేసినప్పుడు బయటపడింది అనమాట. తవ్వకాల్లోకి వచ్చినట్లుగా అది బయటపడింది. లేదా అప్పటి నుంచి అది ఎక్కడుందో కనిపించలేదు. నేను ఇంకా మర్చిపోయింది దాని గురించి. ఇంక షాప్ ఖాళీ చేసినప్పుడు దొరికింది కదా, ఇంకా వాడేద్దాం వాటిని. మనం ఏది చేసినా సింపుల్ గా ముందు పని అవ్వడం కావాలి కదా అని చెప్పేసి నేను ఇట్లా అయితే స్టార్ట్ చేశానండి. ఇంక కాస్త అయిపోయే వరకు కూడా 1 బై 1 ఎవరో ఒకరు ఫ్రాక్స్ వస్తూనే ఉంటాయి కదా, వాటికి వేసేస్తూనే ఉంటాను. ఇంక వీటిని దాచను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంక ఇప్పుడు నెక్ అయితే వేసాను. చూసారు కదా వీడియోలో ఎలా వేస్తున్నాను. అలాగే గమ్ముతో చెక్క చిన్న చిన్ని ఫ్లవర్స్ కింద గీసుకున్నాను. ఇంకా ఇట్లా చక్క చిన్ని షేప్స్ అలా డ్రాయింగ్ గీసేసుకొని దానిపైన కూడా నేను ఒత్తుగా కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పూసలు అయితే వేసేసుకున్నాను. వీడియో చివరి వరకు చూడండి. లుక్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, మీ అందరికీ నేను చెప్పాలనుకునేది ఒక్కటే. ఫ్రాక్స్ అనే దానికి మ్యాక్సిమం స్కిన్ కొలత అనేది ఉండదు, బాడీ కొలత అనేది ఉండదు అనమాట. ఉంటుంది, ఉండదని నేను చెప్పను. పెద్ద పెద్ద బొటిక్ షాప్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏం చేస్తారంటే బాడీ కొలతలతో మీకు డ్రెస్ అయితే స్టిచ్ చేస్తారు. బట్ అంత బాడీ కొలతలతో ఫిట్టింగ్ కరెక్ట్ గా స్టిచ్ చేయించుకున్నారే అనుకో, అది ఎలా ఉంటుందంటే వాళ్ళు స్టిచ్ చేసినప్పుడు ఒక 1 ఇంచ్ మాత్రమే మీకు ఖర్చులు అనేవి పెడతారు. అప్పుడు ఏమవుతుందంటే మీరు జస్ట్ ఒక్క ఫంక్షన్కి వెళ్ళి ఎక్కడైనా కొంచెం హెవీగా తిన్నారు అంటే ఆటోమేటిక్గా మనం 1 కేజీ 2 కేజీలు పెరిగినట్లు ఉంటుంది. మీరు గమనించారో లేదో, ఒక 2 రోజులు ఫుడ్ బాగా తీసుకున్నాం అనుకున్న ఆటోమేటిక్గా 1 కేజీ 2 కేజీలు పెరిగిపోతాం. అలాంటప్పుడు ఆ డ్రెస్సులు అయితే సెట్ కావు అనమాట. నా ఒపీనియన్ చెప్తున్నానండి, మీ అందరికీ అలాగే ఫాలో అవ్వమని అయితే నేను చెప్పను. మ్యాక్సిమం మీరు ఎవరైనా సరే స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళైతే ఆది బట్టలతోనే మ్యాక్సిమం మీరు స్టిచ్చింగ్ చేయించుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఖర్చులు పెట్టడానికి కానీ లూజు పెట్టడానికి కానీ అవకాశం ఉంటుంది. మీరు బాడీ కొలతలు అనుకొని చాలా మంది ఏంటంటే టైలర్స్ దగ్గరికి వచ్చి మాకు బాడీ కొలతలు పెట్టండి అని అంటారు. తీరా పెట్టిన తర్వాత అవి ఏంటంటే ఇప్పుకోవడానికి ఎక్కువ ఖర్చులు కూడా ఉండవన్నమాట. బాడీకి తగ్గట్టు ఒక 20 ఇంచులు లూజ్ వచ్చింది అనుకోండి, ఒక 2 అంగుళాలు 4 అంగుళాలు ఖర్చు పెడతాము.
ఇంకా అంతే అయిపోతుంది. మళ్ళీ జస్ట్ ఒళ్ళొచ్చినా ఏమొచ్చినా కూడా అది మనకి ఇప్పుకోవడానికి కానీ తర్వాత తర్వాత ఫర్దర్లో ఫ్యూచర్లో మనకు అసలు పనికి రావన్నమాట. నేనైతే ఇదే సజెషన్ ఇస్తానండి. నా కస్టమర్స్ ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇలాగే చెప్తాను. వద్దండి మీరు ఆది బట్టలతో స్టిచ్చింగ్ చేయించుకోండి. ఇట్లా మీరు టేపు కొలతలు తెచ్చుకోవడం వల్ల మీకు తర్వాత తర్వాత డ్రెస్ పనికిరాదు అని చెప్తాను. అలాగేనండి అయితే ఆ డ్రెస్ పంపిస్తామని ఖచ్చితంగా డ్రెస్ అయితే పంపిస్తారండి. నేనైతే ఇది ఫాలో అవుతాను. మీకు ఎలా నచ్చితే అలా ఫాలో అవ్వండి. ఓకేనా? ఫైనల్లీ ఇదైతే ఒక గంట సేపు ఆరబెట్టానండి. ఈ లోపల వంట చేసేసాను. ఇంకా అదంతా అయిపోయేటప్పటికి ఆరిపోయింది చక్కగా. ఇలా సైడ్‌కి పూసలన్నీ కూడా ఒక సైడ్‌కి ఇలా నేను ఒజ్జు చేసేసుకొని సేమ్ డబ్బాలో మనం పోసేసుకోవచ్చండి. ఇంక దానికి ఏం గమ్ము గట్ట అతుక్కోవు. మనం వేస్ట్‌గా వేసాం కదా పక్కన ఎక్కువగా అవన్నమాట. మళ్ళీ సేమ్ మనం అదే డబ్బాలో పోసేస్తున్నాను నేనైతే. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా పోసేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం ఇలా దులిపామనుకో ఎక్స్ట్రా ఏమైనా అంటుకుంటే అవన్నీ కూడా ఊడిపోతాయి అన్నమాట. చూడండి ఎంత నీట్ గా ఉందో సింపుల్ గా. ఇవి తడిస్తే ఊడిపోతాయి అనుకుంటారేమో, అసలు ఊడవండి. మనం కుందన్స్ అంటిస్తాం కదా గమ్ము, కుందన్స్ ఊడిపోతాయా? ఊడవు కదా, పీకినా కూడా రావు. మగ్గం వర్క్ బ్లౌజులు కుందన్స్ ఉంటాయి, పీకితే వస్తున్నాయి, రావట్లేదు కదా. ఇవి కూడా అసలు రావండి, అతుక్కుపోతాయి ఇలా ఫ్లవర్ లాగా. బాగుంటది, చాలా బాగుంటది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.